సయ్యద్ రఫీ గారిని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. టీడీపీ సీనియర్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి రఫీ గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. రైట్. ఇప్పుడు టీడీపీ నాయకులు దాడులు చేస్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల మీద అరాచకాలు సృష్టిస్తున్నారంటూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి వైసీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటున్నారు? వైసీపీ అందరికి నమస్కారం సార్. లక్ష్మణ్ గారికి, కనకారావు గారికి, అడ్డూరు శ్రీరామ్ గారు కూడా ఉన్నట్టున్నారు. అందరికి శుభోదయం సార్. తన దాకా వస్తే కానీ ఏంటి తెలియదని పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో శాంతిగా రాష్ట్రాన్ని నడిపాడని, ఎవరిని కూడా అలా ముట్టుకోలేదని, ఎవరిని కూడా ఏమి అనలేదనేటువంటి పద్ధతిలో ఆయన సూక్తి ముక్తావళి పట్టిస్తున్నాడు. ఆయన హయాంలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎంత మా పార్టీ ఆఫీస్ మీద స్వయంగా దాడి చేసి ఏం చెప్పాడు సార్ ఆయన? నన్ను తిడితే మా వాళ్ళకి బీపీలు షుగర్లు పెరిగిపోయి వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, నా చేతిలో ఏముందని. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మా నాయకుడిని, ముఖ్యమంత్రిని, వాళ్ళ మదర్తో లింక్ అయినటువంటి ఆ మాట నేను చెప్పలేకపోతున్నాను. ఒక మాజీ మంత్రి, లాయరు, అతను అలాగ మాట్లాడితే ఊరుకుంటారా సార్? ఎవరైనా ఊరుకుంటారా? యాక్చువల్లీ సార్ ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏదైనా ప్రతిదానికి చట్టాలు సార్. ఒక విషయం, ఇద్దరు మనుషులు మాట్లాడుకున్నప్పుడు ఆ మాట కనుక అంటే వెంటనే ఎదుటోడు లాగి చెంప మీద కొడతాడు సార్. ప్రతిదానికి చట్టాలు, న్యాయాలు అనేటువంటి ఉన్నాయి కదా సార్. అంటే పార్టీ శ్రేణులు ఎందుకు ఊరుకుంటారు? లేదు సార్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? అన్నారు నిన్న కూడా జోగి రమేష్ అక్కడ తిరుపతి దగ్గరికి వెళ్ళి నిన్న ఏం మాట్లాడుతున్నాడు? రఫీ గారు ఏం మాటలు మాట్లాడాడు? రఫీ గారు ప్రతి దానికి చట్టాలు, న్యాయాలు అనేటివి ప్రతిదీ ఉంటుంది కదా. సో మరి మీరు కూడా న్యాయం, చట్టం ఉంది అని చెప్పి చూడకుండా ఇట్లా ఇంటి పైనకి వెళ్ళి రాళ్ళు రువ్వడం, కార్లు ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇక సార్ వాళ్ళు చేసిన దాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు అంటున్నా. వాళ్ళు అదే పనులు చేశారు. పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు, అచ్చెన్న గారి ఇంటి మీద దాడి చేశారు, అర్ధరాత్రి ఆయన తీసుకుని వెళ్ళారు. బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి మీద ఇక దాళ్ళ గురించి నేను చెప్తే మొత్తం నేనే మాట్లాడాలా? అంటే అంబటి రాంబాబు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ యొక్క దాడి జరిగినాక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారిని నేను అనలేదు, అది ఫ్లోలో. మీకు ఆ వీడియో పంపించమంటారా? మీరు 6 TV వాళ్ళకి రాలేదా? నేను చూసానండి. కూర్చొని చంద్రబాబు, నేను నా నోటితో చెప్పలేకపోతున్నాను సార్ ఆ మాట గారు. నేను కూడా చూశాను. బట్ ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడేటువంటి మాటల్లాగానే నేను కూడా మాట్లాడాను అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ కారులో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన అని నేను అనలేదని చెప్పి బొంకుతున్నాడని చెప్పి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పండి ఆనంద్ గారు. ప్రెస్ మీట్ పెట్టి నేను అనలేదంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఊరుకుంటారా? అన్నది క్లియర్ గా మొత్తం దేశం అంతా చూశారు. ప్రెస్ మీట్ పెట్టి నేను అనలేదంటే సరిపోతుందా? చెప్పండి మీరు చెప్పండి. మీరు చెప్పండి. అతను ప్రెస్ మీట్ పెట్టి క్షమార్పణ చెప్పుకుంటే అసలు గొడవే ఉండేది కాదు. పొరపాటున నోరు జారారు. నేను ముఖ్యమంత్రిని, ఒక పెద్ద 74 years ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని నేను ఆ మాటతో సంబోధించకూడదు, వాళ్ళ తల్లితో కూడినటువంటి పదంతో సంబోధించకూడదు అని చెప్పి ప్రెస్ మీట్ పెడితే గొడవే లేదు. నేను అనలేదని అబద్ధం చెప్తే ఇంకా దాన్ని అగ్ని మీద ఆజ్యం పోశాడు కదా ఆయన. అప్పటికే రగిలిపోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు నాయుడు అభిమానులు. న్యూట్రల్ పీపుల్ కూడా ఆ మాట అనకూడదని చెప్పారు సార్. మా పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా తప్పదు అతను మాట్లాడింది, దాన్ని అతను విత్డ్రా చేసుకొని నేను పొరపాటున నోరు జారాను, నేను అలా అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నందుకు క్షమించండి అని చెప్పేసి ఒక మాట అంటే అయిపోయింది.